హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మన పూర్వీకులు 100 సంవత్సరాలు ఆరోగ్యంగా, గట్టిగా, బలంగా ఉన్నారు అంటే ఈ రైస్ అనేది ఒక కారణం అండి. అది చద్దన్నం అనమాట. వాళ్ళు ఎండ వేడిని తట్టుకోవడానికి ఇలా చద్దన్నం ప్రిపేర్ చేసుకునేవాళ్ళు. అలాగే నా చిన్నప్పుడు కూడా మా అమ్మ నాకు ఇలాగే చేసి పెట్టేది. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. మన కడుపు చల్లగా ఉండి ఎండవేడిని తట్టుకోవాలంటే ఈ సమ్మర్లో తప్పకుండా ఈ చద్దన్నం తినాల్సిందేనండి. మరిక లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలనేది చూసేద్దాము. దానికోసం ఇక్కడ నేను ఒక మట్టి కుండని తీసుకొని అందులోకి ఫుల్ క్రీమ్ పాలను తీసుకుంటున్నాను అనమాట. ఇంకొకటి మట్టి కుండ వాడాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కుండని వాడే ప్రతిసారి కూడా వాడే ముందు తప్పకుండా కడిగి తీసుకోవాలండి. అప్పుడైతేనే కుండ అనేది పగిలిపోకుండా ఉంటుంది. మనం తీసుకున్న పాలు అనేవి కూడా కుండకి అట్టులాగా కట్టుకుపోకుండా ఉంటుందన్నమాట అడుగు భాగాన. సో ఈ టిప్ కూడా కుండ వాడాలనుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది. అలాగే పాలు తీసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని పాలు అనేది మంచిగా మరగాలి అండి. కనీసం ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు బాగా మరిగించామంటే పాలు అనేది చిక్కగా అవుతాయి. పెరుగు కూడా చాలా గట్టిగా తోడుకుంటుంది. ఇంకొకటి అండి, ఎవరైతే కుండని యూజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు మంటని ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం స్టీల్ గిన్నెలో లాగా వేడైన తర్వాత అతి తొందరగా చల్లబడదండి కుండ అనేది. సో లో ఫ్లేమ్లో పెట్టుకునే పాలు అనేది కనీసం 5 నుంచి 10 నిమిషాల పాటు కంపల్సరిగా ఉడికించుకోవాలండి. అప్పుడైతేనే పెరుగు అనేది మంచిగా తయారవుతుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇది కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత చూడండి, పాల మీద మీగడ అనేది కూడా చాలా మంచిగా కట్టింది కదా మందంగా. ఇప్పుడు ఇలా గోరువెచ్చగా అయిన తర్వాత ఇందులోకి నేనైతే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసిన వేడన్నం అయితే తీసుకుంటున్నానండి. ఒకవేళ మీ దగ్గర మధ్యాహ్నం ప్రిపేర్ చేసిన అన్నం కనుక ఉంటే ముందుగా పాలు అనేది గోరువెచ్చగా ఉన్నప్పుడు తోడు పెట్టుకొని ఆ పాలు అనేది పూర్తిగా చల్లారిన తర్వాత మన చల్లన్నం వేసుకోండి. ఒకవేళ వేడన్నం అయితే పాలు అనేది వేడిగా ఉన్నప్పుడే వేసుకోండి. మీరు చల్లన్నం వేస్తున్నట్టయితే ముందుగా తోడు పెట్టుకొని ఆ తర్వాత పాలంతా కూడా చల్లగా అయిన తర్వాతే ఆ చద్దన్నం మాత్రం వేసుకోవాలన్నమాట. ఇలా అన్నం వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలపండి. అలాగే సమ్మర్లో చాలామందికి కూడా పెరుగు అనేది సరిగా తోడుకోదు కదండి. అలాంటి వాళ్ళకి ఇక్కడ మరొక టిప్ అనేది చెప్తున్నాను. మనం తీసుకున్న పెరుగు అనేది మరీ గట్టిగా లేకుండా ఇలా వాటర్లో కొంచెం డైల్యూట్ చేసి వేసామంటే పెరుగు అనేది చాలా గట్టిగా తోడుకుంటుంది. చాలా త్వరగా కూడా తోడుకుంటుందండి. ఎవరికైతే పెరుగు తోడుకోవట్లేదో అనేవాళ్ళు ఈ టిప్ని కూడా ఫాలో అవ్వచ్చు. ఇలా తోడు పెట్టుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసి పూర్తిగా ఓవర్ నైట్ అనేది ఈ పాలు పెరుగు అనేది పులవనివ్వాలండి. మార్నింగ్ కల్లా మంచి గడ్డ పెరుగులాగా తయారవుతుంది. ఇప్పుడు నేను ఉదయం అనేది తీసి చూపిస్తున్నానండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా తోడుకుందో, గట్టిగా తోడుకుంది. నేను ఇక్కడ కుండ అనేది కదిపి చూపిస్తున్నాను చూడండి. ఎక్కడ కూడా కొంచెం కూడా వాటర్గా కనిపించకుండా ఎంత గట్టిగా తోడుకుందో కదా. కుండ పెరుగు, గడ్డ పెరుగు అంటారు కదా, సేమ్ అలాగ తోడుకుంటుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇక్కడ నేను సాల్ట్ అనేది కాస్త తక్కువగానే వేసానండి. మీరు మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత గట్టిగా తోడుకుందో పెరుగు అనేది. చూపిస్తాను చూడండి ఎంత గట్టిగా మందంగా తోడుకుందో. చాలా చక్కగా తోడుకుంది కదా. నేను చెప్పినట్టు పాలను కాచి పెరుగు తోడు పెట్టేటప్పుడు కాస్త వాటర్ వేసి పెరుగును అనేది డైల్యూట్ చేసి వాటర్లో తోడు పెట్టండి. చాలా చక్కగా తోడుకుంటుంది. సమ్మర్ సీజన్లో అయినా సరే, అలాగే వింటర్లో అయినా సరే ఈ విధంగా ట్రై చేయండి. చాలా చక్కగా తోడుకుంటుంది అనమాట. ఇలా సాల్ట్ వేసుకొని అన్నంనంతా కూడా ఒకసారి బాగా కలపండి. మీకు మరీ గట్టిగా అనిపిస్తే కాస్త వాటర్ వేసి కూడా మజ్జిగలాగా పలుచగా కలుపుకోవచ్చు. ఇందులోకి ఉల్లిపాయ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నామంటే. అలాగే ఈ చద్దన్నం అనేది మామిడికాయ తొక్కు ఇంకా ఈ వెల్లుల్లి కారంతో నంచుకు తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మామిడికాయ తొక్కు అంటే మనం నిల్వ పెట్టుకుంటాం కదా మామిడికాయ పచ్చడి. ఆ మామిడికాయ పచ్చడితోటి లేదా వెల్లుల్లి కారంతో తింటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఈ సమ్మర్లో ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక
మీకు ఎలా కుదిరింది అనేది మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.